తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు ఈరోజు ధ్యానించుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఒకసారి చదివినట్లయితే, తల్లిదండ్రులకు అవిధేయులు, అంత్య దినములలో అని పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా అంత్య దినాలు అని చెప్పేసి అంటున్నారు ఆయన. నిజానికి అంత్య దినాలు అనేటువంటివి మరి 2000 సంవత్సరాల క్రితమే లేదా 2000 సంవత్సరాలకు ముందే ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం చూసినట్లయితే పేతురు గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ పేతురు గారు కడవరి కాలమందు అంటున్నారు. అంటే అంత్య దినాలు అనేటువంటి అర్థం వచ్చేటువంటి మాట ఇక్కడ కడవరి కాలము అంటే ఆల్రెడీ అంత్య దినాలు ప్రారంభమయ్యాయి అన్నట్టుగా ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. అలాగే ఒకసారి మనకి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒకసారి చూస్తే, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఒకసారి, ఇది కడవరి గడియ అంటున్నారు. అంటే అంత్య దినాలు లేదా కడవరి కాలము లేదా కడవరి గడియ అంటే అది 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టుగా మనకి ఇక్కడ రాయబడేటువంటి వచనాలు బట్టి మనకి అర్థమవుతుంది. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తిమోతి గారికి రాస్తూ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటారు. అంటే పౌలు గారు ఎలాగో త్వరలో వెళ్ళిపోబోతున్నారు, ఇంకా తిమోతి గారు ఉన్నారు, యవనస్తులుగా ఉన్నారు, ఆయన సేవ చేస్తున్నారు. అందుచేత ఆయన మరి కొంతకాలం ఉంటారు కాబట్టి ఈ అంత్య దినాలు అనేటువంటివి తిమోతి గారు ఉన్న కాలంలోనే లేదా పౌలు గారు ఉన్నటువంటి కాలంలోనే ప్రారంభమైనట్టుగా, ముఖ్యంగా తిమోతి గారికి ఆ విషయాలు బాగా అర్థమయ్యే విధంగా ఉంటాయి అన్నట్టుగా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునమంటున్నారు. ఇక్కడ అపాయకరమైన కాలములు అనే మాట వాడారు. ఇక్కడ అపాయకరమైన కాలములు అంటారు. అంటే డిఫికల్ట్ టైమ్స్ విల్ కమ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. లేకపోతే ఇంకా ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఊహించని కాలం లేదా మనకి ఏదో ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి కాలం అన్నట్టుగా అపాయకరమైన కాలములు వచ్చారని చెప్పేసి పౌలు గారు ఇక్కడ రాస్తారు. ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఒకసారి మనకి అపాయకరమైన కాలాలు ఏంటో మనకు అర్థమవుతుంది. అది సో అందుచేత ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, సృష్టి అంటే ఏది?
సృష్టింపబడేటువంటి సమస్తం, అందులో ఉన్నటువంటి సమస్తం ఆ పరిస్థితి ఎలా ఉందట? ఏకగ్రీవంగా మూలుగుచ్చు. అంటే అర్థం ఏంటి? ఏదో విపత్కర పరిస్థితులు ఉన్నాయి, అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి అని అర్థం వచ్చేలాగా ఈ మాటలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ అంత్య దినాల్లో, అంటే నిజానికి అంత్య దినాలు అనేటువంటివి మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడతోటే, అంటే ఆయన యొక్క మొదటి రాకడతోటే అంత్య దినాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. ఆ అంత్య దినాలు ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన ఇక్కడ ఏమంటారంటే, అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నారు. అంటే తిమోతి గారికి చెప్తున్నారు, లేదా తిమోతి గారి ద్వారా ఆనాడు ఉన్నటువంటి సంఘానికి కానీ లేదా ఈనాడు ఉన్నటువంటి సంఘాలన్నింటికి ఆయన చెప్తుంది ఏంటంటే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోమని ఆయన చెప్తున్నారు అని చెప్తూ, ఆ అపాయకరమైన కాలాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు అక్కడ? ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అంటున్నారు. మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే ఎక్కడ చూసినా సరే ఎలా ఉంటుందంటే పరిస్థితి అంతా స్వార్థంతో ఉంటుంది. ఏ విధంగా చూసినటువంటి సరే స్వార్థమే. అంటే స్వార్థం అంటే మనకు తెలుసు కదా, అంటే స్వార్థం లేని మనిషి అంటే ఎవరు లేరు. అలాగని ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, పౌలు గారి ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, జనరల్గా మనం ఏమనుకుంటాం, మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు లేదా స్వార్థం కలిగిన వాళ్ళే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ సందర్భంలో ఏంటంటే ఆయన మాట్లాడుతుంది అంటే, దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ లేదా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం విషయంలో కానీ మరి ఎటువంటి ఆసక్తి లేకుండా ఎంతసేపు మన గురించి మనమే, దాన్ని ఏమంటాం? స్వార్థం అంటాం. మన బాగోగులు లేదా మన క్షేమం, అంటే మన భౌతికంగా బాగున్నామా లేదా, దీనికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే విషయంలో మాత్రం మనం ఇవ్వము అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే స్వార్థ ప్రియులు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు చూద్దాం మనం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32. అయితే ఇక్కడ మనం చూస్తే మరి ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ రోమిలికి రాసిన పత్రికలో రాశారో ఇంచుమించుగా అవే మనకు ఇప్పుడు చదువుకోబోయేటువంటి వచనాల్లో కూడా వస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే కూడా మరి దేవునికి విరుద్ధమైనటువంటి శరీరేచ్ఛలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిని అభ్యసించేవారు లేదా వీటిలో ఉన్నవారితోటి కలిసిపోయి వాటిలో ఎటువంటి తప్పు లేదు లేదా వారితో కలిసి సంతోషంగా వాటిలో ఏకీభవించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జనాలు వస్తున్నారు, రాబోతున్నారని పౌలు గారు తిమోతి గారికి ఆనాడే చెప్పారు. అటువంటి జనాలు ఆల్రెడీ ఇప్పటికే అనేక మంది, అంతేందుకు మనలోనే ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మనం అనేక మందిగా మనం ఈనాడు మనం ఉన్నామనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమంటారంటే మరలా ధనాపేక్షలు అంటున్నారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటారంటే ధనాపేక్షలు. అంటే ఇక్కడ మనకి ఈ ధనాపేక్షలు అనేటువంటి పరిస్థితి మనకి ఇది సర్వసాధారణ పరిస్థితి నేడు మనకి. ఎందుకంటే ధనం అంటే అపేక్ష లేదా లవర్స్ ఆఫ్ మనీ అన్నాడు. అంటే డబ్బులు అంటే మరి ఎవరికి అయిష్టం లేదా అసహ్యం ఉంటుంది? ఉండదు.
అందుచేత ఈనాడు అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈనాడు ప్రపంచంలో మనకి ధనం అంటే అసహ్యం లేని మనిషి ఎక్కడ మనకు కనిపించరు. ఎందుకంటే ధనాన్ని ప్రేమించేటువంటి మనుషులే మనకు కనపడతారు ఎక్కడ చూసినా. అంతేగాని ధనాన్ని మరి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందుచేత అలాంటి పరిస్థితులు 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ అవి భయంకరంగా ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే బెంకములు ఆడువారు, దీన్ని బోస్ట్ఫుల్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు గర్వంగా చెప్పుకోవడం, ఎంతో ధైర్యంగా వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవడం, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి జనాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే మరి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. శరీరాశి అది ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటిలో మనకి ఈ బెంకములాడువారు అంటే అర్థం ఏంటంటే జీవపు డమ్మం అన్నమాట. అంటే వాళ్ళగా గొప్పగా చెప్పుకోవడం, అటువంటి పరిస్థితి, అటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు ఈరోజు మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఈనాడు మనమే ఎంతో గొప్ప విశ్వాసంగా మన గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళం మనం ఎంతోమంది ఉన్నాం ఇక్కడ. అందుచేత అలాంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మరి ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు అనేటువంటివి మన దగ్గరే ఉన్నాయి. లేదా అపాయకరమైన కాలాల్లో మనం మన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాం అనే విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఒకసారి మన దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి ఆలోచిస్తే. అలాగే అహంకారులు అంటే యారోగెంట్ అనమాట. అంటే వాళ్ళు అహంకారులు ఎలా ఉంటారంటే మరి వాళ్ళకి అంతా తెలుసు, అదేవిధంగా మరి వాళ్ళకి మించిన వాళ్ళకి ఎవరూ లేరు. ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప విశ్వాసం. అందుచేత మరి వాళ్ళకి వాళ్ళ విశ్వాసం గురించి ఎవరు వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారంతో ఉండేటువంటి వాళ్ళు మనకి ఈ రోజుల్లో బాగా కనిపిస్తూ ఉంటారు. అదే విషయాన్ని ఒకసారి మనం అక్కడ గమనించినట్లయితే మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే మనకి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అది ఏంటంటే మరి దీన మనసు కలిగి ఉండమని చెప్పేసి పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. దీన మనసు అంటే క్రైస్తవులకు ఉండాల్సినటువంటి అనేక రకాలైనటువంటి సుగుణాల్లో మరొక సుగుణం ఏంటంటే దీన మనసు. అంతేగాని అహంకారం అంటే ఆ అహంకారం వల్ల మరి ఎటువంటి లాభం అనేటువంటిది ఉండదు. అది మన యొక్క నాశనానికి తీసుకువెళ్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి దూషకులు అంటారు. ఇక్కడ దూషకులు అనేటువంటి పదం వాడారు ఇక్కడ. అంటే దూషకులు అంటే ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నిజానికి పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఏంటంటే పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మరి అబద్ధ బోధల్ని ఖండిస్తూ అబద్ధ బోధల్ని అనుసరించేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కొనసాగిస్తూ రాస్తున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ ప్రయాణంతో. అందుకే ఇక్కడ ఏమంటారంటే దోషకులు అనే పదం వాడారు. అయితే ఇక్కడ బైబిల్ పండితులు ఏమంటారంటే ఇక్కడ దోషకులు అంటే ఇక్కడ మరి దేవుణ్ణి దూషించేటువంటి దోషకులు అవ్వచ్చు, లేదా ఆనాడు అపోస్తుల బోధ ఏదైతే ఉందో ఆ బోధన బోధిస్తున్న వాళ్ళని దూషించేటువంటి దోషకులు అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అందుచేత ఈనాడు ఏంటంటే మనకి ఇక్కడ మరి ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తారో, సత్యాన్ని బోధిస్తూ ఉంటారో వాళ్ళని దూషించే వాళ్ళని, లేదా సత్యానికి చెవిని ఇవ్వకుండా దానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎందులోకి వస్తారంటే ఈ దూషకుల యొక్క లిస్టులోకి వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నారు. ఏమంటే డిజొబీడియంట్ టు పేరెంట్స్ అన్నారు.
తల్లిదండ్రులకు అవిధేయులు. దేవుడు యాక్చువల్గా మనకి ప్రారంభంలోనే ధర్మశాస్త్రంలోనే పాత నిబంధనలోనే రానటువంటి ఆయన ప్రజలకి వాళ్ళకి ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ అందులో 10 ఆజ్ఞలని ముఖ్యంగా చెప్పుకునేటువంటి వాటిలో మరి ప్రాముఖ్యమైన ఆజ్ఞగా దీన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది ఒకసారి మనం చూస్తే నిర్గమకాండము 20 అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 20 అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తే మీకు అక్కడ అది కనిపిస్తుంది. ఇక్కడ మనకి నిర్గమకాండము 20 అధ్యాయం అది ఇక్కడ ఏమంటారంటే మరి దీర్ఘాయుష్షు లేదా ఎక్కువ కాలం బ్రతకాలి. ఆ బ్రతికి ఉన్న కాలంలో కూడా ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం బ్రతకాలి. ఎక్కువ కాలం బ్రతకాలంటే అర్థం ఏంటి? ఇక్కడ అది ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నారు. మనకు ఆయుష్ని ఇస్తుంది ఎవరు? దేవుడే. మరి ఇచ్చేటువంటి ఆయుష్ కాలంలో ఎవరి కోసం మనం బ్రతకాలంటే దేవుడి కోసం బ్రతకాలి. ఆ విధంగా దేవుడి కోసం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు మనం చూసినట్లయితే అప్పటికే 2000 సంవత్సరాల క్రితమే పరిస్థితి ఎలా మారిపోయిందంటే తల్లిదండ్రులకి అవిధేయులైనటువంటి పిల్లలు రావడం అనేటువంటిది ప్రారంభమవడం జరిగింది. అది ముఖ్యంగా మనకి చరిత్రలో అనేక సందర్భాలు సంఘటనలు మనం గమనించవచ్చు. అంటే చరిత్రలో అనేక మంది ఎవరైతే మరి చరిత్రలో మంచి జీవితం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతికిన వాళ్ళే. అందుచేత ఇక్కడ ఏమంటారంటే తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా 2000 సంవత్సరాల క్రితం నుంచే వాళ్ళ యొక్క సంతతి కూడా రావడం అనేది జరిగింది. అది ఇప్పటికీ ఈనాడు చూస్తే మనవన కాలంలో చూస్తే ఎక్కడ చూసినా తల్లిదండ్రుల మాట వినని పిల్లలే కనిపిస్తున్నారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల మాట వినని పిల్లలు వస్తున్నారంటే కారణం ఏంటంటే మరి వాళ్ళకి దేవుని యొక్క భయము భక్తి ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్పకపోవడమే కారణం అని మనం ఈనాడున్న పరిస్థితిని బట్టి మనం ఆలోచించవచ్చు. అదేవిధంగా కృతజ్ఞత లేనివారు, అన్గ్రేట్ఫుల్. ఏమండి? కృతజ్ఞత లేనివారు. మనం నిజానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చారు, మనం బ్రతుకుతున్నాం, మనకు కావాల్సినవి మన భూమి మీద రాకముందు ఆయన మనకు అన్నిటినీ సమకూర్చి ఉంచారు. అయినప్పటికీ ఏనాడు కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా మనం బ్రతకం. మనం అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నటువంటి పాపాత్ములైన మనుషులు మనకి ఎన్నో రకాల సహాయ సహకారాలు చేస్తే వాళ్ళకి కృతజ్ఞత కలిగి లేదా వాళ్ళకి మన కృతజ్ఞతని మనం వ్యక్తపరుస్తాం. కానీ నిజానికి ఈ సమస్త సృష్టికి కావలసిన దాన్ని ఇస్తున్నటువంటి దేవునికి మాత్రం మనం ఎప్పుడు కూడా నిజమైనటువంటి కృతజ్ఞత కలిగి మనం బ్రతకట్లేదు. అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా మరి అపవిత్రులు అంటున్నారు. అంటే ఇక్కడ మనం అపవిత్రులు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి మన జీవితం పవిత్రత అపవిత్రత. పవిత్రత అంటే ఏంటి? ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మనం చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మనం నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు కొనసాగితే అప్పుడు మనం ఎవరు అంటే పవిత్రులు. కానీ ఈనాడు మనం ఎలా ఉన్నాం? వాక్యాన్ని చదవటానికి మాత్రమే చదువుతాం, పేరుకు మాత్రం వాక్యం చదువుతాం, కానీ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే ప్రయత్నించట్లేదు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నించట్లేదు, ఇంకా వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతున్నాం? మనం బ్రతకట్లేదు. అటువంటప్పుడు మనకు ఉన్నటువంటి లక్షణం ఏమవుతుందంటే అది అపవిత్రత. లేదా మనం ఎవరు అంటే మనము అపవిత్రులు. అందుచేత ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒకసారి తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కూడా మనం తీతు గారికి రాస్తూ కూడా ఏమంటారు? ఆయన అక్కడ పవిత్రులుగా ఉండాలన్నారు. అసలు మనం పవిత్రులుగా బ్రతకడానికి మనకు మాదిరి ఎవరు? నిజానికి చెప్పండి, ఆలోచించండి.
యేసుక్రీస్తు వారు. అందుచేత మనం ఇక్కడ చూస్తే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూస్తే ఒకసారి మీరు గమనిస్తే జాగ్రత్తగా, అక్కడ మన ప్రభు అయినటువంటి మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి అయినటువంటి గొప్ప పరిస్థితిని అక్కడ మనకు తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. చూసారు, ఇక్కడ మనకి చక్కగా సాక్షాత్ దేవుడే పాప శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఈ పాపాన్ని జయించి ఏ విధంగా బ్రతికారో హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త గారు మనకు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? పవిత్రుడును అంటున్నారు. అంటే సాక్షాత్తు మనిషిగా భూమి మీద బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం ఏంటంటే పవిత్రత అంట. ఆయన పవిత్రులుగా బ్రతికారంట, నిర్దోషిగా బ్రతికారంట, నిష్కల్మషుడిగా బ్రతికారంట, పాపులలో చేరక. ఎందుకంటే పాప శరీరాన్ని ధరించారు. పాప శరీరాన్ని ధరించి ఎందులో చేరలేదంట? పాపుల్లో చేరలేదంట. మరి ఎలా ఉన్నారంట? పవిత్రులుగా ఉన్నారంట, నిర్దోషిగా ఉన్నారంట, నిష్కల్మషుడిగా ఉన్నారంట. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేదా తగినవాడు. చూసారా? అంటే సాక్షాత్ ఆయన మనకి యేసుక్రీస్తు వారే, దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారే పాప శరీరాన్ని భూమి మీద ధరించి మనకి పవిత్రంగా ఎలా బ్రతకాలో నేర్పించి వెళ్ళారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ పవిత్రంగా బ్రతకడం అనేటువంటిది అసాధ్యం కాదు, కానీ కష్టసాధ్యం. అంటే అసాధ్యం కాదు కానీ సాధ్యమే, కాకపోతే కొద్దిగా కష్టంతో కూడిన సాధ్యం. అంతేగాని అసాధ్యం మాత్రం కాదు అనే విషయాన్ని మనం అక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా మరొక లక్షణాన్ని చూస్తే ఇక్కడ మనకి అనురాగ రహితులు అంటారు. అంటే తర్వాత ఏంటి మనకి అనురాగ రహితులు అంటే అర్థం ఏంటంటే, మీకు తెలుసు కదా అనురాగం అంటే అర్థం ఏంటి? సాధారణంగా మనకి జనరల్గా అనురాగం అంటే మనం గమనిస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఏముంటుంది? అనురాగం ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి ఆప్యాయత. అంటే ఇక్కడ మరి ఏమంటున్నారు? ఇక్కడ అనురాగ రహితులు అంటారు. అంటే ఒక ట్రాన్స్లేషన్ చూస్తే హార్ట్లెస్ అంటే ఆ ప్రేమ లేదా ఆప్యాయత, అనురాగం, అవి అంటే ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇవి హార్ట్లెస్. మనం గమనిస్తే జాగ్రత్తగా ఇది మరి ఈనాడు మనం చూసినట్లయితే ఈ అనురాగ రహితులే మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే పదాన్ని మనం ఇందాక చదువుకున్నాం. రోమిల్ గారు చదవద్దు కానీ రోమిల్ రాసిన మొదటి పత్రిక 31 వచ్చిన ఉంటుంది. అందుచేత ఇక్కడ ఏంటంటే మరి ఈ అనురాగం లేకపోవడం అనేటువంటి పరిస్థితి మనం ఈనాడు ఉన్నటువంటి ప్రజల్లో, ముఖ్యంగా విశ్వాసాలు చెప్పుకుంటున్న వాళ్ళు మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అతిద్వేషులు. మరొక లక్ష్యం ఏంటి? అతిద్వేషులు అంట. ఇదేంటి మనకి అతిద్వేషులు అంటే ఇక్కడ అర్థం ఏంటి మనం గమనిస్తే జాగ్రత్తగా? ఇది ఏంటంటే ఒక ట్రాన్స్లేషన్లో మెర్సీలెస్ అన్నారు ఇక్కడ. అంటే దయ లేదా కరుణ లేకపోవడం, దాన్నే అతిద్వేషులు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఏమండి? సో ఇటువంటి లక్షణాలు అంటే ఇవి దైవ సంబంధమైన లక్షణాలుగా లేనివి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మనకి దైవ విరుద్ధమైన లక్షణాలుగా ఉన్నాయి మనకి. ముఖ్యంగా వీళ్ళందరి గురించి పౌలు గారు ఎక్కువ మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా మరి ఏదైతే దేవుడు పౌలు గారికి లేదా అపోస్తలుకి ఇచ్చినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధలో అలజడులు తీసుకొచ్చి ఆ బోధలో ఉన్న వాళ్ళ మధ్య ఇటువంటి లక్షణాలు కల్పించి అప్పుడు వాళ్ళందరినీ కూడా మరి చెరిపి మరి దేవునికి దూరం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి లక్షణాలతో ఆ దొంగ బోధకుల యొక్క మరి సమూహం ఆనాడు వ్యాపించి ఉన్నారు లేదా వ్యాపించబోతున్నారు, వాళ్ళు ఇంకా ఎక్కువ అవబోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతూ అందులో భాగంగానే ఈ లక్షణాలన్నిటి గురించి పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అలాగే మరొకటి ఏంటంటే అపవాదకులు. నిజానికి మనం ఇక్కడ చూస్తే ఈ అపవాదకులు అంటే అర్థం ఏంటి?
మనకు జాగ్రత్తగా మనం గమనిస్తే అపవాది అనే పదం కూడా చూస్తాం మనం. ఎందుకంటే మనకి బైబిల్లో అపవాది అంటే ఎవరు? సాతాన్. అంటే సాతానికి అపవాది అనే పేరు ఉంది. అంటే నిజానికి ఇక్కడ అపవాదకులు అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక చోట మ్యాలిషియస్ గాసిప్స్ అన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే లేనిపోని మాటలు చెప్పడం, లేని మాటలు పుట్టించి చెప్పేటువంటి వాళ్ళనే అపవాదకులు అంటారు ఇక్కడ. ఏమండి? లేని మాటలు పుట్టించి చెప్పే వాళ్ళు ఏమంటారు ఇక్కడ? అపవాదకులు. ఈనాడు మనం చూసినట్లయితే మన రోజువారీ జీవితంలో కానీ, లేదా విశ్వాసంగా చెప్పుకునేటువంటి మన జీవితాల్లో కానీ, భౌతికంగా ఉన్నటువంటి లోకంలో కానీ ఈ అపవాదకులు మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు. నిజానికి ఈ అపవాదకుల లిస్టులో మనం చూసినట్లయితే మనమే గొప్ప అపవాదకులంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో అనేక విషయాలను మనం ఏం చేస్తామంటే కల్పించి మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొకటి ఏంటంటే అజితేంద్రియులు అన్నారు. మరొకటి ఏంటంటే అజితేంద్రియులు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అజితేంద్రియులు అంటే అర్థం ఏంటంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. ఏమండి? ఏమి లేకపోవడం? సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మరి రకరకాలుగా వ్యక్తులు లేదా మనుషులు ప్రవర్తించడానికి అవకాశం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇక్కడ మనకి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎలా ఉండాలనేటువంటిది మీతో చదివించిన వచ్చిన ఏంటంటే అది భార్యాభర్తల యొక్క సంబంధం గురించిన సందర్భంలో వచ్చిన అక్కడ ఏంటంటే మనకి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది మనం శాతానికి అవకాశం ఇవ్వకుండా మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడంలో మనం ఎంతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం ఇక్కడ. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం ఏమైపోతామంటే మన ఆలోచనలు సాతాను వశం అయిపోతాయి. ఆటోమేటిక్గా అప్పుడు ఏమైపోతామంటే మనం దేవునికి దూరం అయిపోతాం అనే విషయాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం మరొకసారి చూసినట్లయితే క్రూరులు, మరొక పదం ఏంటంటే క్రూరులు. క్రూరులు అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో బ్రూటల్ అన్నాడు, అంటే క్రూరత్వం. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ దుర్బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బోధని ఖండిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి క్రూరత్వం అనేటువంటిది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క బోధన మనం ఖండిస్తాం, లేదా వాళ్ళు అపోస్తుల బోధలో లేరు, లేదా దేవుడు అపోస్తులకు ఇచ్చిన బోధ అయితే ఉందో ఆ ప్రకారం జీవించట్లేదు అనేసరికి అప్పుడు అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మరొక భయంకరమైనటువంటి దైవ విరుద్ధమైన లక్షణమే ఈ క్రూరత్వం లేదా క్రూరులుగా మారిపోతారన్నమాట. అలాగే మరొకరు ఏంటంటే సజ్జన ద్వేషులు. ఏమంటే మరొకటి ఏంటి? సజ్జన ద్వేషులు. సజ్జనులు అంటే అర్థం ఏంటి? అండ్ సజ్జనులు అంటే అర్థం ఏంటి? అంటే గుడ్ పీపుల్, అంటే మంచి వాళ్ళు, ఇక్కడ అందుకే సజ్జన ద్వేషులు అంటే హేటర్స్ ఆఫ్ గుడ్ అన్నాడు. అంటే మంచి వాళ్ళని అసహించుకునేవాళ్ళు, మంచి వాళ్ళని అసహించుకునేటువంటి వాళ్ళు. అంటే ముఖ్యంగా ఇక్కడ సందర్భం మనం చూస్తే మరి ఎవరైతే దేవుని యొక్క బోధ లేదా దేవుడు అపోస్తుల ద్వారా ఇచ్చిన బోధన ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళని ద్వేషిస్తున్నటువంటి ఈ అబద్ధ బోధకులు వీళ్ళు ఏమవుతారంటే సజ్జన ద్వేషులు అవుతారు. అదే ఒకసారి మనం చూసినట్లయితే మరి తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి అది మనకు కనిపిస్తుంది. తీతు గారు రాసిన అక్కడ మనకి అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడు అని ఉంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, సజ్జనులు అంటే
గుడ్ పీపుల్, మంచి వాళ్ళను, ఆ మంచి వాళ్ళని ఆదరించే వాళ్ళగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ తీతు గారు చెప్తున్న సందర్భాన్ని మనకు చదువుకున్నాం. అయితే వీళ్ళు లేదా ఈనాడు మనం విశ్వాసంలో ఉన్న మనం ఏం చేస్తామంటే ఈ వాక్య సంబంధమైనటువంటి విషయాలు లేదా వాక్యానుసారంగా బ్రతకాలి, అపోస్తుల బోధ అనేసరికి అది మనకి అంతగా ఇష్టంగా ఉండవు. అందుచేత ఆటోమేటిక్గా మనలో ఏం కలుగుతుందంటే ద్వేషం కలుగుతుంది. అటువంటి విషయాలు చెప్పే వాళ్ళ పట్ల మనం ద్వేషం కలిగి బ్రతుకుతాం. తత్ఫలితంగా మనం ఏమవుతామంటే సజ్జన ద్వేషం అవుతాం. అలాగే మరొక పదం ఏంటంటే ద్రోహులు అన్నారు. ఇంకోటి ఏంటంటే ద్రోహులు, దీని ఇంగ్లీష్లో ట్రెచరస్ అన్నాడు. అంటే మనకి ద్రోహం చేయడం లేదా నమ్మించి మోసం చేయడం. ఒకసారి మనం చూస్తే మరి అపోస్తుల కార్యములు 7:52 వచ్చి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7:52 వచ్చి. అది ఇక్కడ మరి చూసినట్లయితే మరి సాక్షాత్ దేవుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏం చేశారు? చంపేయడం లేదా హత్య చేసినటువంటి వాళ్ళగా మిగిలిపోయారు అన్నటువంటి యూదులు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద్రోహులే. అదేవిధంగా మరి దేవుడు అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి బోధ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించకుండా లేదా ఆ బోధను మార్చి వాళ్ళకి వీలుగా వాళ్ళకి స్వలాభాన్ని తెచ్చే విధంగా మార్చి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ద్రోహులు అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ మనకి ఇంకా ఏమని చెప్తున్నారు అక్కడ మనకి మరి మూర్ఖులు అంటున్నారు. ఇంకేమంటున్నారండి మనకి ఇంకేమని చెప్తున్నారు ఆయన ఇక్కడ మూర్ఖులు అంటే మనకి మూర్ఖులు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఇటువంటి బాధ్యత లేదా మరి ఒక రకమైన రెక్లెస్గా ఉండేటువంటి ప్రజలుగా జనాలుగా ఈ యొక్క అబద్ధ బోధనల్ని పాటించేటువంటి వాళ్ళు మారిపోతారని చెప్పేసి దేవుడు అక్కడ తెలియజేస్తున్నారు పౌలు గారి ద్వారా. అదేవిధంగా ఏమంటారంటే గర్వాంధులు అంటున్నారు. అదేవిధంగా దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు అన్నారు. అంటే చివరికి ఎలా తయారైపోతామంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కలిపినట్లయితే ఈ లక్షణాలతోటి మనం ఎలా తయారవుతామంటే మరి దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళంగా తయారవుతామంట? సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళంగా తయారవుతాం. అంటే దేవుని విషయంలో లేదా దైవ సంబంధమైన విషయంలో లేదా దైవ భక్తి విషయంలో మనకి ఎటువంటి శ్రద్ధ కానీ శ్రమ కానీ సాధన కానీ లేకుండా మనం ఎలా తయారవుతామంటే దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించే వాళ్ళంగా తయారైపోతాం. ఆ విధంగా తయారైపోయి చివరికి మనం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఇందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండము. చూసారా? ఇప్పుడు ఏవైతే మన లక్షణాలు చూసామో ఆ లక్షణాలకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏమై ఉండమని పౌలు గారు తిమోతి గారు చెప్తున్నారు? విముఖుడివై ఉండు అంటే అర్థం ఏంటి? వాళ్ళతో నువ్వు కలవద్దు అంటున్నారు. వాళ్ళకి నువ్వు దూరంగా ఉండి అంటున్నారు. ఎందుకని? వాళ్ళకి చెప్పిన వాళ్ళు వినరు. అందుచేత ఒకవేళ నువ్వు వాళ్ళతో ఉన్నట్లయితే ఏమవుతాం? చివరికి మనం అంటాం కదా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట. అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఎలా తయారవుతాం? ఇటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మనం సహవాసం చేస్తే వాళ్ళతో మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నామనేటువంటి భ్రమలో ఉంటే చివరికి మనం ఏమైపోతాం? మనకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క అవలక్షణాలన్నీ మనకు వచ్చేసి చివరికి మనం ఏమైపోతాం అంటే పైకి భక్తి గలవారి వలె ఉంటాం. అంతే కదా? మనం ఉన్న పరిస్థితి కదా ఈనాడు ఎలా ఉంటాం? మనం ఎలా కనపడతాం? పైకి భక్తి గలవారి వలె ఉండి ఎలా ఉంటాం? మన పరిస్థితి ఏంటి? దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళగా ఉంటున్నాం. పైకి మాత్రం ఎలా ఉంటున్నాం? భక్తి కలిగిన వాళ్ళగా ఉంటున్నాం. కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి? అసలు నాకున్న భక్తిలో శక్తి ఏమైనా ఉందా అనే విషయం
తెలియకుండా పైకి భక్తి కలగ వాళ్ళే ఉంటూ మరి ఆ విధంగా ఈ యొక్క అవలక్షణాలన్నిటితోటి మన యొక్క జీవితాన్ని మనం వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. ఒకవేళ అటువంటి అవలక్షణాలు ఉన్నట్లయితే మనలో ఈ అవలక్షణాలని మనం విడిచిపెట్టాలి. ఒకవేళ అలా విడిచిపెట్టనట్లయితే మరి మనం కూడా దేవుడిచ్చేటువంటి నాశనానికి లోనవుతాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. లేదా అటువంటి వాళ్ళు మనలో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళ నుంచి మనం ఏమైపోవాలి, దూరం అయిపోవాలి. ఇటు వారికి విముఖుడివై ఉండమని చెప్పేసి పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిస్తూ ఈ మాటలు సెలవిచ్చున్నారన్నమాట. ఇంతటితో ఈ మాటలు మనం ముగించుకుందాం. మరి కొన్ని మాటలు మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్పుకుందాం. అందరికీ వందనాలు.